సో దీని మీద గవర్నమెంట్ ఇమీడియట్గా ఇప్పుడు 9 పర్మిషన్స్ వచ్చినాయి మేము ఏం చేయలేము అనడానికి కూడా ఏం లేదాడ. ఎవడు పర్మిషన్లు ఇచ్చేది? పైనుంచి ఏమన్నా ఎవరన్నా అతీతమైన శక్తి ఏమైనా పర్మిషన్ ఇచ్చిందా? ఎవడు పర్మిషన్ ఇచ్చిందా పర్మిషన్ క్యాన్సిల్ చేసి పడేయాల్సిందే. రెండో, ఇప్పుడు ఇక్కడ ప్రజల్లో ఈ అంశం లేదు కేవలం టీఆర్ఎస్ వల్ల ఉన్నారంటే కాదు. ఇది ప్యూర్లీ పబ్లిక్ ప్రొటెస్ట్. ప్యూర్లీ గ్రామం అంతా ఏకమైంది. మేము ప్రత్యక్షంగా చూసినాం. అక్కడ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వెళ్ళినప్పుడు ఆ గ్రామం యొక్క ప్రజల్లో వాళ్ళ గుండెల్లో రగులుతున్న అంశం ఏంటి అంటే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకమైన పోరాటం. చూడండి ఎంత దారుణమో. పోలీసులు ఈడ మాత్రం పనిచేస్తారు. వాడు తెలంగాణకు సంబంధమే లేదా కంపెనీ వాడు. మరి రాయలసీమోడి దానికోసం మీకెందుకు ఇంత ఇది? ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఆ జీవితాలు మొత్తం నాశనం అయిపోతుంది. ఇంత దుర్మార్గంగా వాడు గజదొంగ వాడు పోయిండాని అనుకుంటే మళ్ళీ మీరు అట్లే తయారైతే ఎట్లా? మరి ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నాడు, బాగానే ఉన్నది. మరి మీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ పెద్ద ఎత్తున గొడవలు జరిగిన తర్వాత దాన్ని పర్స్యూ చేయాల్సిన అవసరం ఉందా లేదా?